ఫ్రెండ్స్, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక చనిపోయిన మనిషిని కాలుస్తారు లేదా పూడుస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దహన సంస్కారాల గురించి మీరు ఎప్పుడు వినుండరు. భయపడే వారైతే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇదే స్కైబర్ ఎలైన్ డిబేట్ లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఊరికి దూరంగా ఒక పెద్ద కొండపైకి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లిన శరీరాన్ని ఒక 30 భాగాలుగా నరికి గద్దలకు ఆహారంగా వేస్తారు. ఆ గ్రద్దలు మాంసాన్ని మొత్తం తిని చివరికి ఎముకల్ని వదిలేస్తాయి. అయితే ఇది ఇక్కడితో ఆపేయరు. ఆ ఎముకల్ని తీసుకొచ్చి సన్నగా నుజ్జు చేస్తారు. దాన్ని సాంబా అని ఒక పిండిలో కలిపి మళ్ళీ గద్దలకు వేస్తారు. అయితే వారి కుటుంబ సభ్యులు ఇదంతా చూసి తట్టుకోరు కాబట్టి వారు దహనానికి ముందే ఆ శరీరాన్ని చివరి చూపు చూసి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన వెంటనే ఈ ప్రాసెస్ ని కొనసాగిస్తారు. అయితే ఇలా చేయడానికి కారణం టిబెట్ అండ్ బుద్ధిజం ప్రకారం చనిపోయిన శరీరాన్ని గ్రద్దలకు వేయడం వల్ల ఆ శరీరం నుండి ఆత్మ వేరే గాల్లో కలిసిపోతుందని నమ్ముతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరియు నెక్స్ట్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.